వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్కి ఒక మంచి ఫుడ్ కాంట్రాక్ట్ అయితే వస్తుంది. కానీ ఆ కాంట్రాక్టు రేపే అని అనగానే ఒక్కసారిగా సూరజ్ అలాగే దీపా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న ఇప్పుడు ఉంటుంది మీకు అసలు మజా అని చెప్పేసి, ఏం దీపా విన్నావుగా, రేపే అంట, రేపట్లోపు మీరు ఈ ఫుడ్ డెలివరీ చేయగలరా అని అనగానే ఇక అక్కడ ఉన్న అతనైతే, ఏంటమ్మా రేపే అంటే ఏం మాట్లాడట్లేదేంటి, రేపే ఫంక్షను, మరి మీరు ఫుడ్ డెలివరీ చేయగలరా లేదా చెప్పండి అని వెనకాలే దీప తప్పకుండా చేస్తాం అని చెప్పేసి అంటుంది. అయితే ఇదిగోండి అడ్వాన్స్ చెక్ 10 లక్షలు అని వెనకాలే సూరజ్ ఇక దీప హ్యాపీగా ఆ చెక్ని తీసుకుంటారు. ఇక అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, చూడండి ఒకవేళ టైంకి మీకు వాళ్ళు ఫుడ్ ఇవ్వకపోతే మీరేం చేస్తారు, రేపే ఫంక్షను, ఒకవేళ టైంకి ఫుడ్ ఇవ్వకపోతే ఫంక్షన్లో అందరి ముందు నా పరువు పోతుంది, పరువు పోతే ఇక నేను ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటాను. అయినా మీరు ఈ రెస్టారెంట్కి సంబంధించిన వాళ్ళే అంటున్నారు కదా, మరి ఇలా ఎలా మాట్లాడుతున్నారు? సార్ మేము ఈ రెస్టారెంట్ వాళ్ళమైనా మా రెస్టారెంట్ పరువు కాపాడటంలో మేము ముందుంటాం, అందుకే మేము ముందుగానే హింట్ ఇస్తున్నా అని వెనకాలే, చూడమ్మా ఇందాక ప్లేటు 3,000 చెప్పావు, 2,000కి ఇస్తానన్న వాళ్ళేమో రేపు అంటూ ఇప్పుడేమో టైంకి ఇవ్వకపోతే ఏం చేస్తావని నన్నే బెదిరిస్తున్నావు. అసలు నువ్వు ఈ రెస్టారెంట్ మనిషివేనా? అసలు ఈ రెస్టారెంట్లో నీకేదైనా పనుందా, లేదంటే నువ్వు ఈ రెస్టారెంట్తో నీకేమైనా శత్రుత్వం ఉందా, ఈ రెస్టారెంట్తో నీకేమైనా పడదా, ఈ రెస్టారెంట్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావేంటి, లేకపోతే నీ మాట తీరు వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది అని వెనకాలే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని జ్యోత్స్న సీరియస్ అవబోతూ ఉంటే అక్కడున్న మేనేజర్, మేడం మీరు సైలెంట్గా ఉండండి మేడం అని అంటూ ఉంటే దీప, సార్ ఆమెకి కొంచెం తిక్కుందిలేండి, మీరు తన మాటల్ని పట్టించుకోద్దు, మీరు వెళ్ళండి సార్, రేపు మీ ఫంక్షన్ కల్లా మీకు మొత్తం ఫుడ్ అక్కడికి వచ్చేస్తుంది, అందరూ కూడా ఫుడ్ ఎక్సలెంట్ అని చెప్తారు అని వెనగాలే, థ్యాంక్స్ అమ్మా, నీలా ఉండాలి, బిజినెస్ చేసేవాళ్ళంటే ఈ అమ్మాయిలా కాదు అని చెప్పేసి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. ఎంత పొగరు వాడికి, నన్నే అలా మాట్లాడతాడా అని జ్యోత్స్న అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు. షటప్, ఏం జరుగుతుంది ఇక్కడ, నువ్వేమైనా రోడ్డు మీద చిల్లర కొట్టు పెట్టారనుకుంటున్నావా? అది కాదు తాత, నేనంతా చూశాను, ఇక్కడేం జరిగిందో నాకంతా తెలుసు అని వెనకాలనే దశరథ, నాన్న నేను ఇందాకటి నుంచి జరిగిందంతా చూసాం, జ్యోత్స్న నువ్వెందుకని ఆయన కాంట్రాక్ట్ తీసుకోకుండా పంపించేశావు తాత, ఆయన అడిగిన తాళి 3,000 అవుతుంది, కానీ అతను 2,000కే ఇవ్వమంటున్నాడు, అప్పుడు మనం ప్రాఫిట్ లేకుండా ఈ ఫుడ్ని సప్లై చేయాల్సిన పరిస్థితి వస్తుంది, అందుకే జరగదని చెప్పాను, కానీ దీప గారు తీసుకున్నారు, ఈ ఆర్డర్తో వాళ్ళ రెస్టారెంటు ఇంకొక 10% కాదు 20% నష్టాల్లోకి వెళ్తుంది అని వెనకాలే శివనారాయణ, అమ్మ దీప దీనికి నీ సమాధానం ఏంటి? లేదు తాతగారు, ఈ ఆర్డర్ ద్వారా మా రెస్టారెంట్కి ఉన్న -20% లాస్ కవర్ అవటమే కాకుండా ఇంకొక 10% గ్రోలోకి మేము వెళ్తాం అని వెనకాలే దశరథ, అదెలా దీపా, ఆయన అడిగిన తాళి మనం తక్కువ రేట్లోనే తయారు చేయించవచ్చు, దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, సూరజ్ ఒకసారి ఆ మెనూని తాతయ్య గారికి ఇవ్వు అని వెనకాలే, చూడండి సార్ అని చెప్పేసి ఇక శివనారాయణకి మెనూని చూపిస్తాడు. ఒక్కసారిగా మెనూ ఖరీదు చూసి శివనారాయణ షాక్ అయిపోతాడు, దశరథ కూడా షాక్ అయిపోతాడు, ఏంటి ఇంత పెద్ద తాళి కేవలం 1,250 రూపాయలకే వస్తుందా? అవును పెద్దయ్య గారు, నేను దీన్ని అలా డిజైన్ చేయించాను కాబట్టి ఒక్కొక్క ప్లేట్కి 750 రూపాయలు ప్రాఫిట్ మనకు వస్తుంది, దీని ద్వారా రెస్టారెంటు ప్రాఫిట్లోకి వెళ్తుంది, అలాగే మనమిచ్చే క్వాలిటీ ఫుడ్ తిని వాళ్ళందరూ ఇంకా ఆర్డర్స్ మాకు ఇవ్వడానికి ట్రై చేస్తారు అని అనగానే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక శివనారాయణ, శభాష్ అమ్మ దీప, 2,000లో అవని పని 2,000లో చేసి ప్రాఫిట్ని కూడా కంపెనీకి చూపిస్తున్నావు తాత, అది రేపటి కల్లే, ముందు అంతమంది ఎంప్లాయీస్ మన దగ్గర ఉండాలి కదా, అంత ఫుడ్ డెలివరీ చేయాలంటే ఎంత టైం పడుతుందో దీపకి అర్థం కావట్లేదు, అంత చిన్న రెస్టారెంట్ నుంచి దీప ఎలా ఆ ఫుడ్ అంతా తయారు చేసి పంపించగలదు? జ్యోత్స్న, ఈ ఒక్క రెస్టారెంట్ నుంచే నేను ఫుడ్ తయారు చేసి పంపిస్తానని చెప్పానా ఏంటి? మా వీధిలో పక్కన ఉన్న రెస్టారెంట్లో కూడా ఈ ఫుడ్ తయారు చేయిస్తాను, ఎందుకంటే ఇది జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ కిందే కదా వస్తుంది అని వెనకాలనే దశరథ గుడ్ ఐడియా అని అంటాడు. ఇంతలోకి జ్యోత్స్న క్రెడిట్ మొత్తం కొట్టేసిందిగా,
ఇది ఎలా వాళ్ళకి పంపిస్తుందో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇక అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. ఏం పెద్ద మేడం, నా భార్యకి పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందంటగా, అది కూడా నీ వల్లే అంటగా. అవునవును, నా వల్లే. ఏంటో మేడం, మీరు చాలా మంచి వాళ్ళు అయిపోయారు. ఉదయం బ్రదర్నేమో చేత్తో పట్టుకొని మరీ తీసుకొచ్చారు. ఇప్పుడు మీ అంతటా మీరే మీ చేతుల మీదుగా నా భార్యని గెలిపించడం కోసం ఒక పెద్ద కాంట్రాక్ట్ని ఇప్పించారు. నిజంగా మీరు గ్రేట్ మేడం అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇక అక్కడ ఉన్న మేనేజర్ అయితే, మేడం, పెద్ద కాంట్రాక్ట్ అని మీ దగ్గరికి నేను తీసుకొస్తే అలా చేశారండి మేడం. ఛీ, ఆ దీప్ ఇలా చేస్తుందని నేను ఊహించలేదు. కానీ ఆ దీపని మనం దెబ్బ కొట్టాలి. ఎలా మేడం? ఎలా అంటావేంటి? నా దగ్గర ఐడియా ఉంది, నువ్వు దాన్ని ఫాలో అవ్వు అని చెప్పేసి అంటుంది. ఇక దీప అలాగే సూరజ్ మాట్లాడుకుంటూ ఉంటారు. సూరజ్, ఈ విషయంలో మనం అలర్ట్గా ఉండాలి. అవును, జ్యోత్స్నని చూస్తుంటే మళ్ళీ ఏదో తిక్క పని చేసేలాగే కనిపిస్తుంది. అవును, కానీ జ్యోత్స్న చేసే తిక్క పని వల్ల మనం కస్టమర్స్ దగ్గర మాట పడకూడదు. ఎందుకంటే రేపు అయింది ఫంక్షన్ అన్నారు. ఫంక్షన్లో ఏదైనా తేడా జరిగితే ఫుడ్ విషయంలో వాళ్ళందరూ ఎంత బాధపడతారో తెలుసు. అది ఈ రెస్టారెంటే కాదు, మొత్తం జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కే చాలా చెడ్డ పేరు. కాబట్టి మనం రేపు ఆ డెలివరీ విషయంలో సీరియస్గా ఉండాలి సూరజ్. మన ఇద్దరం దగ్గరుండి ఇదంతా సప్లై ఎలా చూసుకోవాలి. తప్పకుండా దీప గారు, దీని విషయంలో నేను కూడా సీరియస్గా ఉంటాను అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన పారిజాతానికి విషయం తెలుస్తుంది. ఇక పారిజాతం, నిజమేనే, ఆ కార్తిక్ గారు చెప్పింది అక్షరాల నిజం. నీ గొయ్యి ఎవడో తీయాల్సిన అవసరం లేదు, నువ్వే నీ గొయ్యిని తీసుకుంటావు గ్రాని. లేకపోతే ఆ సూరజ్ గారిని కేలుక్కొని నెత్తిని తెచ్చి పెట్టుకున్నావు. సరిపోనట్టు ఆఫీస్లో కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముందే? అది కాదు గ్రాని. సరే కానీ ఇప్పుడు కానీ ఆ దీప కాంట్రాక్ట్ని చెడగొట్టాలని నువ్వేదైనా పెంట పని చేశావో అక్కడ ఆ సూరజ్ గాడు, దీప, ఆ కార్తిక్ గాడు అందరూ గోటు కింద నక్కల కాపలా కాస్తారు నిన్ను మీ తాత ముందు ఇరికించడానికి. దొరికితే ఈసారి ఖచ్చితంగా మీ తాత నిన్ను సీఈఓ కాదు, కనీసం కాంపౌండ్ దగ్గరకు కూడా రానివ్వడు. గ్రాని, బెదిరిస్తున్నావా? ఒకవేళ నేనేమి చేయకపోతే ఆ దీప నా మీద గెలుస్తుంది. ఒసే, నువ్వేదైనా చేస్తే ఇంట్లో అందరి ముందు నీ పరువు పోతుంది. మొన్నేం జరిగిందో గుర్తులేదా? గుర్తుంది గ్రాని. అందుకే నా చేతికి మట్ట అంటకుండా ఏం చేయాలో అంతా నేను ప్లాన్ చేశాను. ఏమంటున్నావే నువ్వు? అవును గ్రాని, రేపు దీప సమయానికి ఫుడ్ డెలివరీ చేస్తుంది. కానీ ఆ ఫుడ్ టేస్ట్గా ఉండదు. కాబట్టి వాళ్ళు దీపతో గొడవ పడతారు, మిగిలిన బ్యాలెన్స్ ఇవ్వనంటారు. దీప దీనివల్ల నష్టపోతుంది. ఏంటి నువ్వంటుంది? అవును గ్రాని, ఇది ఎలా చేస్తావు? చెప్పను గ్రాని, చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది. ఇక కార్తీక్, దీప, ఇది చాలా పెద్ద కాంట్రాక్టు. అలాగే నేను అతని గురించి కూడా తెలుసుకున్నాను. ఆయన ఆ ఊర్లో చాలా పెద్ద పలుకుబడి ఉన్న మనిషి. ఆ ఫంక్షన్కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకు కనుక మనం ఇచ్చే క్వాలిటీ నచ్చి ఫుడ్ టేస్ట్ నచ్చింది అంటే ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన రెస్టారెంట్కే కాంట్రాక్ట్ ఇస్తారు. దీనివల్ల నీ రెస్టారెంట్ సేల్స్ పెరుగుతాయి. అవును బాబా, అందుకే ఈరోజు నేను సూరజు ఇద్దరం కూడా రెస్టారెంట్లోనే ఉండాలని అనుకుంటున్నాం. అవునా దీప, చాలా మంచి ఐడియా. నీకు తోడుగా నేను కూడా ఉంటాను. వద్దు బాబా, ఇంటి దగ్గర అత్తయ్యని అలాగే సౌరిని నువ్వే చూసుకోవాలి కదా. సూరజ్ ఆటోతో వస్తానన్నాడు. నేను వెళ్తాలే బాబా. సరే దీప, జాగ్రత్త. ఎవరి మీదైనా కొంచెం అనుమానంగా ఉన్నా సరే నువ్వు మాత్రం వాళ్ళని వదలొద్దు. ఎందుకంటే ఎలా అయినా ఈ కాంట్రాక్ట్ని నాశనం చేయాలని జ్యోత్స్న ఏదో ప్లాన్ చేస్తుంది. ఇంత జరిగాక కూడా అది అలా చేస్తుందంటావు బాబా? కుక్క తోక వంకరు అంటారు, అది ఆ టైపే. దానికి ఎంత జరిగినా బుద్ధి మాత్రం రాదు. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు. పక్కన బ్రదర్ ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ నీ దాంట్లో నువ్వు ఉండాలి కదా అని అంటాడు. ఇక సూరజ్ అలాగే దీప అయితే రెస్టారెంట్ దగ్గరికి వస్తారు. ఇక రెస్టారెంట్ బయట పెద్ద టెంట్ వేసి పెద్దగా వంటలు చేస్తూ ఉంటారు. అప్పుడే దశరథ, శివనారాయణ కూడా రెస్టారెంట్ దగ్గరికి వస్తారు. దీపని అలాగే సూరజ్ని చూసి షాక్ అవుతారు. అమ్మ దీప, సూరజ్, మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఒక సీఈఓ ఉన్న పొజిషన్లో దీప ఇలా చేయాల్సిన అవసరం లేదు. అలాగే నువ్వు దీప కోసం ఇలా బాలినప్పుడు కూడా ఇంత చేయాల్సిన అవసరమే లేదు.
కానీ ఒక రెస్టారెంట్ కోసం మీరు ఇంత చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దసరా ఒకసారి చూసి వెళ్దామంటే వచ్చాం. చూశాక నిజంగా చాలా మనసు సంతృప్తిగా అనిపిస్తుంది అని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయ్యాక సూరజ్ అలాగే దీప అన్నిటినీ కూడా ప్యాక్ చేయించి పెద్ద లారీకైతే వేపిస్తారు. ఇక సూరజ్, దీప గారు, ఎందుకైనా మంచిది నేను కూడా ఫుడ్ డెలివరీకి అక్కడికి వెళ్తాను. సూరజ్ గారు, నేను కూడా మీతో పాటు వస్తాను. మీరెందుకు దీప గారు? పర్వాలేదు సూరజ్, అక్కడ వాళ్ళందరూ మన ఫుడ్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో నాకు తెలియాలి కదా అని చెప్పేసి అంటుంది. ఇక దీపా, సూరజ్ కూడా లారీ వెనకాలే ఆటోతో ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఇంతలోకి చాలామంది అక్కడ ఫంక్షన్ హాల్లో ఉంటారు. ఇక ఫంక్షన్ హాల్లో అయితే అందరూ కూడా ఇక ఫుడ్ గురించి భయపడుతూ ఉంటారు. అప్పుడే దీప వాళ్ళ లారీ అక్కడికి వస్తుంది. దీప సూరజ్ని చూసి చాలా భయపెట్టేశారు. ఫుడ్ టైం అయిపోతుంది, ఇంకా రాలేదేంటి? మీరు ఇచ్చిన మాట తప్పుతారేమో అనుకున్నాం సార్. ఇంట్లో పెళ్లి ఫంక్షన్ అన్నారు. ఫంక్షన్ అయ్యుండి మేము ఫుడ్ పెట్టకుండా ఎలా మీకు మాట రానిస్తాము? అందుకే మేము కూడా ఇక్కడికి వచ్చాము అని వెనకాలే. సూపర్, మీలాంటి వాళ్ళ వల్లే బిజినెస్ ఇంకా రన్ అవుతున్నట్టుంది. ఇదిగోండి మీ చెక్కు సార్. మేము ముందు ఫుడ్ పెట్టేసి దానివల్ల మీరందరూ సంతృప్తి పడ్డారో లేదో చూశాకే మిగతా బ్యాలెన్స్ తీసుకుంటాం అని వెనకాలనే సూరజ్ కూడా అవునని అంటాడు. ఇక జ్యోత్స్న అయితే అక్కడ ఉన్న ఒక అతనికైతే కాల్ చేస్తుంది. ఏంటి, నేను చెప్పింది చేసావా? మేడం, మీరు చెప్పింది చేశాను మేడం. ఫుడ్ తిన్న ప్రతి ఒక్కరు కూడా ఉప్పు, కారం అలాగే చేదుగా ఉన్నాయేంటని అందరూ కూడా వంకలు పెడతారు మేడం. అవునా? సరే అయితే ఎవ్వరికి డౌట్ రాకూడదు. నో మేడం, ఒక్కరికి కూడా నా మీద డౌట్ రాదు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇక ఫుడ్ డిషెస్ అన్నిటినీ కూడా ఇక ఫంక్షన్ హాల్లో పెడతారు. అందరూ కూడా వచ్చి ఫంక్షన్ హాల్లో భోజనం చేస్తూ ఉంటారు. ఇక ప్రతి ఒక్కరూ కూడా భోజన హాల్లో ప్లేట్లు తీసుకొని భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలోకి పారిజాతం అలాగే జ్యోత్స్న కూడా అక్కడికి వస్తారు. వస్తే ఇక్కడికి ఎందుకు వచ్చామే మనం? గ్రాని, మనం ఇక్కడికి వచ్చింది ఒక చిన్న పని చూద్దామని. నువ్వు కారులోనే ఉండు, లోపల ఏం జరుగుతుందో నేను చూసొస్తాను అని చెప్పేసి జ్యోత్స్న లోపలికైతే వస్తుంది. సూరజ్ అలాగే దీప జ్యోత్స్నను చూసి షాక్ అవుతారు. జ్యోత్స్న, నువ్వేంటిక్కడ? జ్యోత్స్న మేడంకి మన ఫుడ్ డెలివరీ ఇచ్చామో లేదనని డౌట్ వచ్చి ఉంటుంది. అందుకే చెక్ చేద్దామని వచ్చారు. ఏ జ్యోత్స్న అని వెనకాలే. కరెక్ట్గా చెప్పావు సూరజ్. ఈ దీప నువ్వు ఖచ్చితంగా రెస్టారెంట్ పరువు తీస్తారనుకున్నాను, కానీ సమయానికి ఫుడ్ డెలివరీ చేసేశారన్నమాట. మరి మిగతా బ్యాలెన్స్ తీసుకున్నారా అని వినగానే ఆయన ఇస్తారన్నారు. కానీ నేను ఫుడ్ తిన్నాక ఇవ్వమని చెప్పాను. అయితే ఆ బ్యాలెన్స్ రానట్టేలే అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ, ఇక అయితే ఇక్కడ ఉంటారేంటి, లోపలికి వెళ్ళి చూస్తే కదా తెలిసేది అని అనగానే దీప అలాగే జ్యోత్స్న ఇక సూరజ్ ముగ్గురు లోపలికి వెళ్తారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పప్పుచారు చాలా బాగుంది, అబ్బా ఈ స్వీట్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు అని ప్రతి ఒక్క ఐటెంని కూడా తిని చాలా టేస్ట్గా ఉన్నాయని పొగుడుతూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న జ్యోత్స్న అది చూసి షాక్ అయిపోతుంది. ఇక అతనైతే, మేడం ఎలాగో ఫంక్షన్కి వచ్చారు, మీరు కూడా మాతో పాటు ఫుడ్ తినొచ్చు కదా అని వినగానే, లేదు లేదు అవసరం లేదు, ముందు మీరు చేయండి. అయితే ఇదిగోండి మేడం మీ చెక్కు అని చెక్ ఇచ్చేస్తాడు. ఇక జ్యోత్స్న అలాగే దీప అలాగే సూరజ్ బయటికి వస్తారు. ఇక సూరజ్ ఏమో, దీపగారు బయలుదేరదామా? సూరజ్ నువ్వు వెళ్ళు, నేను జ్యోత్స్నతో వస్తాను. ఏ మేడం, చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళి సూరజ్ అని అంటుంది. ఇక సూరజ్ ఆటోలో వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న ఏమో వెళ్ళబోతూ, ఏంటి నువ్వు నా కారులో వస్తావా ఏంటి ఇప్పుడు? నీ కారులో రావటం కాదే, నువ్వు చేసిన దానికి అని దీప జ్యోత్స్న చంప పగలు కొడుతుంది. అప్పుడే పారిజాతం కారులోంచి ఒక్కసారిగా చూసి, బాబోయ్ ఇది చూసింది నిజమేనా? దీప జ్యోత్స్నని కొట్టిందా అని మళ్ళీ చూస్తే మళ్ళీ దీప జ్యోత్స్నని కొడుతుంది. ఇక జ్యోత్స్న, ఏ దీప నీకేనా పిచ్చి పట్టిందా? ఎందుకిలా కొడుతున్నావు నన్ను? కొట్టడం కాదే, నువ్వు చేసిన పనికి నిన్ను అడ్డంగా చీరేసినా తప్పలేదు. దీప, ఏంటే దీప, నువ్వు నీ పళ్ళు నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనేం చేశాను? నువ్వేం చేశావో ఇక్కడ కాదే, నువ్వేం చేశావో ఎక్కడ తేల్చాలో అక్కడే తెలుస్తాను, పదవే అంటూ తన మెడ పట్టుకొని జ్యోత్స్నని బలవంతంగా కారెక్కిస్తుంది. ఇక పారిజాతం, దీప ఏమైందమ్మా? పారిజాతం గారు, కాసేపు నన్ను కదపకుండా వదిలేయడమే మంచిది. డ్రైవర్
ఇంటికి కార్ పోనివ్వు అని అంటాడు. దాంతో డ్రైవర్కి సరే మేడం అని వెనకాలనే పారిజాతం నాకు తెలుసు ఇదేదో పెద్ద పెంటే పెట్టుంటుంది, అందుకే దీప ఆవేశంగా ఉంది, ఈరోజు దీని బ్రతుకేమవుతుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోకి కార్తీక్ ఇంటికొస్తాడు. ఇక శివనారాయణ అలాగే దశరథ అందరూ కూడా ఇంట్లో ఉంటారు. ఇక కార్తీక్, తాత మావయ్య నువ్వేంటి? ఏమరా, దీప అర్జెంటుగా మాట్లాడాలి, ఇంటికి రమ్మంది, అందుకే బోర్డు మెంబర్స్తో మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసి ఇంటికి వచ్చాం. ఏం జరిగింది తెలీదు, నాకు కూడా ఫోన్ చేసి ఇంటికి రమ్మంది, ఇంకా రాలేదా అని అంటూ ఉంటే అప్పుడే దీప జోష్నని మెడ పట్టుకొని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర అయితే, దీప ఏం జరిగింది, నువ్వు జోష్నని ఎందుకు అలా తీసుకొస్తున్నావు, ఇదేం చేసిందో తెలిస్తే అప్పుడు నేను ఇలా దీన్ని తీసుకురావడంలో తప్పలేదని మీరే అంటారమ్మా అని వెనకాలనే కార్తీక్, దీపా ఏమైంది, ఎందుకంత ఆవేశంగా ఉన్నావు? ఆవేశం కాదు బాబా, ఈరోజు ఇది చేసిన పనికి దీన్ని ఏం చేసినా తప్పలేదు అనిపిస్తుంది. ఇది ఎప్పటికీ మారదా బావా? దీని బుద్ధి కానీ దీని ప్రవర్తన కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? నన్నేమైనా ఇబ్బంది పెట్టినా పర్లేదు, కానీ కుటుంబం పరువు తీస్తుంది. అమ్మ దీపా ఏం జరిగింది, అసలు జోష్న ఏం చేసింది? చెప్తాను పెద్దయ్య గారు. ఇదేం చేసిందో తెలుసా? రాత్రి మేము ఫుడ్ డెలివరీ కోసమని ఫుడ్ అంతా కూడా రెడీ చేశామా, అక్కడ ఉన్న ఒకడితో చేతులు కలిపి వాడితో సాంబార్లో ఉప్పు, కూరల్లో కారం, అలాగే స్వీట్స్లో చేదు కలపమని డబ్బులు ఇచ్చింది పెద్దయ్య గారు. ఏంటమ్మను వంటుంది? అవును పెద్దయ్య గారు, వాడు నిన్న జోష్న చెప్పినట్టుగానే డబ్బాల్లో ఉప్పు అలాగే చేదు కారం తీసుకొని మేము వంటలు చేస్తున్నప్పుడు వాటిని కూరల్లో వేయడానికి వచ్చాడు. అనుమానం వచ్చి ఆ డబ్బాల్ని చూస్తే అందులో ఉప్పు కారం చేదు ఉంది. అప్పుడే నాకు ఆ విషయం అర్థమయ్యి ఆ ప్లేస్లో నేను వేరే డబ్బాలు పెట్టి ఫుడ్ నాశనం కాకుండా చూశాను. కానీ జోష్న చేసిన ఈ పని వల్ల ఈరోజు ఆ పెద్దాయన పెళ్లిలో అందరి ముందు తలదించుకునేవాడు. కూతురు పెళ్లిలో ఇలా జరిగిందని ఆ పెద్దాయన్ని అందరూ అవమానించేవాడు. ఆ అవమానంతో ఆ పెద్దాయన కూతురు పెళ్ళి మధ్యలోనే ఆపేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ ఫంక్షన్ మొత్తం నాశనం అయిపోయేది. 2000 మంది ఈ జోష్న చేసిన పని వల్ల ఆయన్ని తిట్టుకునేవారు. ఈ వయసులో అలాంటి అవమానం జరిగితే ఎవరైనా తట్టుకోగలరా? తట్టుకోలేరు. కానీ జోష్న అలాంటి నీచమైన పని చేయాలని చూసింది. అంతేకాదు, జోష్న చేసిన పని వల్ల మన రెస్టారెంట్కి చెడ్డ పేరే వచ్చేది. కానీ ఆ కుటుంబమే జోష్న వల్ల బాధపడేది అని అంటూ ఉంటే సుమిత్ర జోష్న చంప పగలగొడుతుంది. నువ్వు మారవా? మొన్నే కదే నీకు బుద్ధి చెప్పింది. దీపకి సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అన్నావు కదే, మళ్ళీ ఎలా ఇలాంటి పని చేసావు? మమ్మీ అది ఏంటే అది ఇది? అది కాదు సుమిత్ర, దీప చెప్పే మాటల్ని మీరు ఎలా నమ్ముతారు? సాక్ష్యం లేకుండా నోరుపై పారిజాతం, ఇంకా సాక్ష్యం అడుగుతున్నావా నువ్వు? తెలుసు పారిజాతం గారు, మీరు సాక్ష్యం అడుగుతారని, అందుకే జోష్న వాడికి డబ్బులు ఇచ్చిన ఫోటో నా దగ్గర ఉంది. అలాగే ఉప్పు కారం లేవేంటి అని వాడిని కాలర్ పట్టుకొని జోష్న నిలదీస్తుంది. ఇదిగోండి అని వెనకాలే ఒక్కసారిగా అది చూస్తారు. ఇక జోష్న అయితే తలదించుకుంటుంది. దీపా, నా వెనకే ఇంతన కథ నడిపావా నువ్వు? అమాయకంగా ఉన్నావు నువ్వు, ఏం పట్టించుకోవనుకున్నాను. కానీ నువ్వు ఆ సూరజ్ గడి కంటే తెలివైన దానివి అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్, అమ్మో అమ్మో ఇంత ఘోరం చేశావా? నువ్వు మారవా? సార్ పోయినసారే అన్నావు నా భార్య గెలవకుండా ఉండడానికి వెనక నుండి జోష్న కుట్రలు చేస్తుందని, ఇప్పుడు మళ్ళీ కుట్ర చేసింది. ఇలా ఉంటే నా భార్య ఎలా గెలుస్తుంది? అసలు ఇది పోటీనా లేకపోతే ఇంకేదైనా? పెద్దయ్య గారు, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. అవును పెద్ద సార్ అని వెనకాలే దశరథ, తప్పకుండా. ఇంత జరగాక కూడా మీరు నిర్ణయం తీసుకోకపోతే చైర్మన్ గాను ఆ బోర్డు మెంబర్ గాను మాకు వాల్యూ లేనట్టే. అవును దశరథ, కరెక్ట్గా చెప్పావు. జరిగిన దానికి జోష్న బుద్ధి తెచ్చుకుని మారుతుంది అనుకున్నాం, కానీ ఇలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా మారరని అర్థమైపోయింది. అవును మావయ్య గారు, ఇలాంటి దాన్ని అసలు ఆఫీసు దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. అవును, ఇలాంటి దానికి ఫుడ్ వాల్యూ తెలియాలి అంటే దీంతో ఇంట్లో ఉంచి వంటలు చేయించాలి. అప్పుడే దీనికి ఆ ఫుడ్ ఎంత కష్టపడితే వస్తుందో అర్థమవుతుంది. కరెక్ట్గా చెప్పావమ్మా సుమిత్ర. ఇక నుంచి జోష్న చేసే పని అదేలే. తాత నోర్బై, నీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకొకసారి నువ్వు నా ముందు తప్పు చేసే పరిస్థితి వస్తే
నేనేం చేస్తానో ఊహించలేవు అని. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈరోజు నుంచి జోష్న గ్రూప్ ఆఫ్ కంపెనీకి రెస్టారెంట్స్కి CEO దీప ఈ చైర్మన్గా నేను డెసిషన్ తీసుకున్నాను. తాత, పోటీ జరగకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారండి? నువ్వు నోర్బై, ఈ చైర్మన్కే వంక చెప్తున్నావా నువ్వు? అది కాదండి, చైర్మన్ ఎప్పుడైనా నిర్ణయాన్ని మార్చుకుంటాడు. అందుకే చెప్తున్నాను. ఇంకా జోష్న ఈ రోజు నుంచి ఈ ఇంట్లో వంట మనిషి, పని మనిషి. దీప చేసే ప్రతి పని జోష్నే చేయాలి. తాత, ఇకేమీ మాట్లాడద్దు. చూడు, ఈ రోజు నుంచి నువ్వు నన్ను పెద్దయ్య గారని పిలవాలి. దీప నన్ను తాత అని పిలుస్తుంది. ఈ శివనారాయణ ఇచ్చే పనిష్మెంట్ ఇదే. చూడమ్మా సుమిత్ర, ఇందులో ఏమాత్రం తేడా రాకూడదు. వంట మొత్తం జోష్నే చేయాలి. ఒకవేళ సాయం కావాలంటే పారిజాతం సాయం తీసుకోవచ్చు అని అంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.